కాకినాడ ఏలేశ్వరం బాలికల గురుకులంలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ వ్యవహారంతో పాఠశాల మూగపోయింది. అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థుల్లో ఇంకా 21 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. ఘటనతో గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులు వారి ఇండ్లకు వెళ్లిపోయారు. కేవలం స్టాఫ్ మాత్రమే మిగిలారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఇందులో మరి 24 మంది విద్యార్థులు ఇంకా ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే మరో ఒక విద్యార్థి మాత్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి మెరుగైనట్లు వైద్య బృందం తెలుపుతూ ఉంది. అలాగే ఏలేశ్వరం గురుకుల పాఠశాలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించిన జిల్లా అధికారులు అక్కడ పరిస్థితులను అంచనా వేసేందుకు 3 కమిటీలను వేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు అన్ని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే జిల్లా కలెక్టర్ సగలి షాన్మోహన్ ఈ విషయంపై సీరియస్ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఎలాగలో ఇటువంటి పరిస్థితులు ప్రస్తుతం విద్యార్థులకు జరుగుతున్న నేపథ్యంలో గత బెంగళూరులో డయేరియా బారిన పడి ఇద్దరు చనిపోయిన పరిస్థితి అప్పటి సంచలనం రేగింది. అలాగే గత 3 నెలల బట్టి నుంచి డయేరియా విషయంలోనే కాదు, ఇలా ఆహార నిబంధనలు ప్రతి చోట ఇదే తంతు నడుస్తూ ఉంది. అయితే గత 6 నెలల బట్టి నుంచి కాకినాడ జిల్లాలో ఇదే విషయంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో అటు విద్యార్థులు ఇటు పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అయితే అధికారులు మాత్రం ఈ విషయంలో ఎటు ముందుకు వెళ్ళడం లేదు. అయితే ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడ నీటిని, ఆహార పదార్థాలను అయితే పంపించడం జరిగింది. అయితే అక్కడ వచ్చిన రిజల్ట్స్ మరో వారం రోజులు పడుతుంది అన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో జరిగిన విషయం మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ ఏం జరిగిందనే విషయంపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అలాగే ఇదే వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 24 గురుకుల పాఠశాలలో ఉండగా అక్కడ ప్రస్తుతం వైరల్ ఫీవర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ వైద్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ దాస్తో రిపోర్టర్ చంటి, కాకినాడ.